ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, ముఖ్యంగా 12 రాశుల వారు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలో తెలుసుకుందాం. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి అనుకూల మార్పులు పొందడానికి, శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహ ప్రాప్తికి ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో శ్రీరస్తు అంశంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం మార్గశిర మాస ప్రారంభం, దక్షిణాయనం, హేమంత ఋతువు. ఈ రోజు నుంచి మార్గశిర మాస ప్రారంభం. శ్రీ మహావిష్ణువుకి చాలా ప్రీతికరమైనటువంటి మాసం ఇది. అలాగే ఈ మాసంలో చేపట్టేటువంటి విష్ణు పూజలు, విష్ణు సహస్రనామ పారాయణ గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. ఈరోజు శుద్ధ పాడ్యమి. ఈ పాడ్యమి రోజున సామాన్య కార్యక్రమాలకి, పునఃప్రయత్నాలకి బాగా పనికి వస్తుంది. అలాగే వారం స్థిరవారం లేదా శనివారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, విష్ణు సహస్రనామ పారాయణ, గోసేవ ఉత్తమ ఫలితాలు కలిగిస్తుంది. శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతను దూరం చేస్తుంది. ముఖ్యంగా ఏలినాటి శని, అర్ధాష్టమి శని, అష్టమ శని నడుస్తున్నటువంటి వారికి, శని మహాదశ ప్రతికూలంగా ఉన్నవారికి లేదా శని యొక్క అంతర్దశ ప్రతికూలంగా ఉన్నవారికి ఈ యొక్క ప్రక్రియ బాగా సహకరిస్తుంది, గ్రహశాంతిని కలిగిస్తుంది. ఇక ఈరోజు నక్షత్రం మూలా నక్షత్రం. ఈ మూలా నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినప్పటికీ ఈరోజు పుట్టేటువంటి వారికి ప్రబల శాంతి తప్పనిసరి. అలాగే ఈరోజు మూలా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కేతు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కేతు యొక్క స్థితి మీనక్షేత్ర స్థితి, కుజుడు యొక్క వీక్షణ ఉంది కాబట్టి ఈ దోష నివృత్తికి గణపతి హోమం బాగా సహకరిస్తుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ రోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటే పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. కుటుంబ సఖ్యతగా చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తే విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. క్రీడారంగం వారికి బాగా కలిసి వస్తుంది. స్త్రీలు శుభవార్తలు వింటారు. వ్యాపార రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. నష్టాన్ని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణలో సఫలీకృతులవుతారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడిన విభేదాలు తగ్గుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. పారిశ్రామిక రంగం వారికి, అలాగే ఆధ్యాత్మిక రంగం వారికి కూడా మంచి మార్పులు చేకూరుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. శుభవార్తలను దగ్గర చేస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని దర్శించి చామంతులతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఆలోచన సంపత్తి పెరుగుతుంది. మంచి మంచి ఆలోచనలు తద్వారా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విజయాల్ని సాధించగలుగుతారు. ప్రతికూల పరిస్థితులు ఆర్థికంగా తగ్గుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా ప్రశాంత పరిస్థితుల్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య ప్రతికూలత ప్రబలమవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించలేకపోతారు. ఉద్యోగ రంగం వారికి దూకుడు నిర్ణయాలు పనికిరావు. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా ప్రతికూల పరిస్థితులు తారసపడతాయి. వ్యాపార రంగం వారికి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులను సడలించుకునేటువంటి అవకాశాలు మాత్రం దగ్గరవుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి విభేదాలను తగ్గించుకునేటువంటి ప్రయత్నాలు కొంతవరకు ఊరట కలిగిస్తాయి. విద్యారంగం వారికి అనుకూల పరిస్థితులు ఆశాజనకంగా మారతాయి. వ్యవహారిక విషయాల్లో నెగ్గుకు రాగలుగుతారు. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రశాంత పరిస్థితుల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఆవుపాలతో కూడినటువంటి అభిషేకాది కార్యక్రమాలు, బిల్వపత్రితో కూడినటువంటి పూజలు నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ప్రశాంత పరిస్థితులు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే న్యాయవాద వృత్తి వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. ఆర్థిక లాభాలు చేకూరుతాయి. నూతన కార్యక్రమాలు వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. శత్రు భీతి తగ్గుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఉద్యోగ రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ప్రత్యర్థుల్ని ఓడించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు వెన్నట్టి ఉంటాయి.
కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. నూతన కార్యక్రమాలు గృహరీత్యా కూడా ప్రారంభించగలుగుతారు. క్రీడారంగం వారికి విజయాలు సిద్ధిస్తాయి. ఆనందకర పరిస్థితులు వెన్నంటి ఉంటాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. ఆనందకర పరిస్థితులు అన్ని రంగాల వారికి ప్రయత్నపూర్వకంగా సిద్ధిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. రుణ ఒత్తిళ్లు తగ్గుతాయి. శత్రు భీతి తగ్గుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆనందకర పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. ఆర్థిక రంగం వారికి బాగా కలిసి వస్తుంది. సంభాషణల ద్వారా ఇతరులను ఆకట్టుకునేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. స్త్రీలు అలంకరణకి సంబంధించినటువంటి వస్తు కొనుగోలు ద్వారా ఆనందకర పరిస్థితులు ఏర్పడతాయి. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆర్థికంగా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం ఆర్థికంగా పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు వ్యాపారపరంగా కూడా ప్రారంభించగలుగుతారు. ఉద్యోగ రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో తమలపాకులతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. తద్వారా విజయాలు చేతికి అందుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో అన్ని రంగాల వారికి మెరుగైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో చిరు సమస్యలు వచ్చినప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ప్రతికూల పరిస్థితులు ఆర్థిక రంగం వారికి తారసపడతాయి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి విభేదాలు ప్రబలమయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వ్యాపార రంగం వారికి జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సిద్ధిస్తాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో చిరు సమస్యలు వచ్చినప్పటికీ తిరిగి నిలదొక్కునేటువంటి పరిస్థితులు కూడా వెన్నంటి ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడినటువంటి ప్రతికూలతని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. ప్రశాంత పరిస్థితులకి చేపట్టేటువంటి కార్యక్రమాలు ఊరట కలిగిస్తాయి. విద్యారంగం వారికి ఊరట పరిస్థితులు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా జన్మ బృహస్పతి ద్వారా ద్వితీయ కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. వ్యాపార రంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా దగ్గరవుతాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. బలమైనటువంటి మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. విద్యారంగం వారికి అనుకున్న పరిస్థితులు ఆశించినట్లుగా ఫలిస్తాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు వ్యాపారపరంగా కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా సాహస నిర్ణయాల ద్వారా విజయాలు దగ్గరవుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. సాహస నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే స్థిరాస్తి కొనుగోలు కలిసి వస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారపరంగా కొనసాగించగలుగుతారు. క్రీడారంగం వారికి పేరు ప్రఖ్యాతులు లభించేటువంటి సంఘటనలు ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలను వ్యాపారపరంగా ప్రారంభించగలుగుతారు. వ్యాపార రంగం వారికి ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు విద్యారంగం వారికి దగ్గరవుతాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా కూడా చేపట్టగలుగుతారు. విదేశీ సంబంధ లావాదేవీలు కలిసి వస్తాయి. బ్యాంకింగ్ రంగం వారికి చాలా అనుకూలం. ఆర్థిక వ్యవహారాలు కూడా సానుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. స్థిరాస్తి కొనుగోళ్లు ఈ రోజు మీకు అనుకూలం లాభిస్తాయి.
ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే రాజకీయ రంగం వారికి బాగా కలిసి వస్తుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. పట్టుదల పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆశించినటువంటి ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. బంధుప్రీతి పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు చకచకా పూర్తి చేయగలుగుతారు. వ్యవహారిక విషయాల్లో నెగ్గుకు రాగలుగుతారు. క్రీడా సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. నూతన కార్యక్రమాలు ఉద్యోగ పరంగా కూడా లభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాల్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి బెల్లోపత్రితో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఏలినాటి శని ద్వారా లేదా జన్మ శని ద్వారా ఏర్పడేటువంటి మానసిక శారీరక రుగ్మతలు దూరమవుతాయి. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. రాజకీయ నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. స్త్రీలు శుభవార్తలు వింటారు. నూతన వస్తు కొనుగోళ్లు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార రంగం వారికి నష్టాల్ని భర్తీ చేసుకునేటువంటి అవకాశాలు అన్వేషించగలుగుతారు. ఉద్యోగ రంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. శత్రు భీతి తగ్గుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. ఆర్థిక లాభం చేకూరుతుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. గృహ సౌఖ్యం కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూలతని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో తెల్లటి పుష్పాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని ఎదుర్కోగలుగుతారు. విదేశీ లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ముందు నొయ్యి వెనక గొయ్యి పరిస్థితులు విస్మయాలను కలిగిస్తాయి. ఆర్థిక రంగం వారికి జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వ్యాపార రంగం వారికి వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా ప్రతికూల పరిస్థితులు వేగవంతంగా తారసపడతాయి. పనుల నిర్వహణపై ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోలేకపోతారు. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా లభిస్తాయి. ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కోలేకపోతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపార పరంగా కొంతవరకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితులను కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి శ్రీ సూక్త విధానంతో చామంతులతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఆర్థిక గందరగోళ పరిస్థితులను దూరం చేసుకోగలుగుతారు. అనిశ్చితి దూరం అవుతుంది. ప్రశాంతత దగ్గర అవుతుంది. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఆహ్లాద పరిస్థితులు ఆర్థిక రంగం వారికి చేకూరుతాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. స్థిరాస్తి రంగం వారు జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. ఉద్యోగ రంగం వారికి ప్రతికూలత తగ్గుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా దగ్గరవుతాయి. గృహ విషయాలు సంబంధ బాంధవ్యాలని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలకే అన్వేషించగలుగుతారు. గట్టి ప్రయత్నాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు విద్యారంగం వారికి దగ్గరవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాన్ని మాత్రం పొందగలుగుతారు. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో తులసి దళాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అష్టమ కుజుడు ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత ప్రమాదాలు దూరమవుతాయి. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. విదేశీ లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. పితృ సంబంధిత కార్యక్రమాల్లో సమస్యలు తలెత్తుతాయి. ఉద్యోగ రంగంలో ఏర్పడినటువంటి ప్రతికూలతని ధైర్యంతో ఎదుర్కోలేకపోతారు. వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు వెన్నంటి ఉంటాయి. ఆర్థిక బలం చేకూరుతుంది. ఆకస్మిక అనుకూల ప్రాప్తి ఆర్థికంగా లేకపోలేదు. విదేశీ సంబంధిత లావాదేవీలు ప్రయోజనాన్ని కలిగిస్తాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. ప్రశాంతతను పెంచుతుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశివారు ఆంజనేయ స్వామిని దర్శించి తమలపాకులతో కూడినటువంటి
పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా ఆకస్మికంగా దగ్గరవుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. దూర ప్రయాణాలు ఈ రోజు మీకు అనుకూలం. శ్రీరస్తు శుభమస్తు. ఆర్థిక విజయాలు సాధించడానికి కార్యక్రమ నిర్వహణలో శ్రద్ధని పెంపొందింప చేసుకోవడానికి 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో శ్రీరస్తు అంశంలో పరిశీలిద్దాం. ఆర్థిక వ్యవహారాల్లో వేగవంతమైనటువంటి మార్పులు పొందడానికి, ఐశ్వర్య ప్రాప్తికి, గృహ విషయాల్లో సంతోష సంఘటనలు చోటు చేసుకోవటానికి 12 రాశుల వారు పంచమి నాడు రావి చెట్టు సమక్షంలో ఆవ నూనెతో దీపారాధన చేసినట్టయితే గ్రహ దోష నివృత్తి అయ్యి గ్రహశాంతి ఏర్పడుతుంది. తద్వారా అన్ని రంగాల్లో కూడా విజయాలు సాధించగలుగుతారు. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. ట్రిపుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభ నక్షత్ర వంశానికి స్వాగతం. హేమంత ఋతువులో మూలా నక్షత్రంతో పాడ్యమి తిథి ప్రారంభమవుతోంది. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన శనివారంతో శని దోషములన్నీ తొలగటానికి ఈ రోజున చేసేటటువంటి శని ధ్యానం జ్ఞానప్రదంగా ఉంటుంది, సంపూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదిస్తుంది. మూలా నక్షత్రం శుద్ధ పాడ్యమి, మార్గశీర్ష మాసం, శనివారము, శూలయోగము, కరణం భవకరణం. భవకరణం మంచిదే, శూలయోగం మంచిది కాదు, పాడ్యమే మంచిది కాదు. కేవలం పంచ అంశాలలో 3 అంశాలు మాత్రమే సహకరిస్తున్నాయి పంచాంగంలో. కరణం ఒకటి సహకరిస్తోంది, నక్షత్రం సహకరిస్తోంది, వారం సహకరిస్తోంది. శని దోషం తొలగటానికి చేసే శని ధ్యానం, శని పూజ, శని ప్రీతిగా ఇచ్చేటటువంటి తిలదానం ఇవన్నీ సహకరిస్తాయి. వెంకటేశ్వర స్వామి వారిని గోవిందనామాలతో అర్చించడం, వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతిపాత్రమైన స్వామి ఆరాధన చేసుకోవటం చాలా మంచిది. వెంకటేశ్వర స్వామి వారికి ఇష్టమైన దీపారాధన చేస్తే కూడా మంచి ఫలితాలు వస్తాయి. శుభ కార్యక్రమాలు ప్రారంభించబోయే ముందు స్వామివారిని మనసారా ధ్యానించి ఆంజనేయ స్వామి వారిని కూడా మనసులో తలుచుకొని అప్పుడు బయటకు వెళితే శుభప్రదంగా ఉంటుంది. రేపటి శుభ నక్షత్రాన్ని పరిశీలన చేస్తే మార్గశిర శుద్ధ విధియ ఆదివారం, పూర్వాషాఢ నక్షత్రం. ఈ విధియ ఆదివారం, పూర్వాషాఢ 3 అంశాలు శుభప్రదంగా ఉన్నాయి. అలాగే గండయోగం ఉన్నది, తర్వాత వృద్ధి యోగము. ఈ గండ అంత అనుకూలం కాదు, 7:30 తర్వాత వృద్ధి యోగం ఉంటుంది కాబట్టి అన్ని విధాలా కలిసి వస్తుంది. ఈ వృద్ధి భానువారము, పూర్వాషాఢ, విధియ సమస్త శుభ కార్యక్రమాలకి కలిసి వస్తుంది. అన్ని మంచి పనులు చేసుకోవచ్చు. ఏ మంచి పని ప్రారంభించినా అది శక్తివంతంగా, ఉత్సాహవంతంగా, విజయప్రదంగా పూర్తవుతుంది. విజయోస్తంశంలో సాఫ్ట్వేర్ రంగంలో అభివృద్ధికై అందుకు సంబంధించినటువంటి కోర్సులు నేర్చుకున్నటకు ఉపయుక్తమైనటువంటి తిథి, వార, నక్షత్ర విశేషాలను తెలుసుకుందాం. ప్రధానంగా సాఫ్ట్వేర్ రంగం అనగానే బుధవారం తీసుకోవాలి, లేదా విద్యని ప్రసాదించే గ్రహం గురుగ్రహం కాబట్టి గురువారం నాడు చేయాలి. ఈ సాఫ్ట్వేర్ కోర్సులు ఏవైతే ఉన్నాయో వాటికి బుధుడు అధిపతి. జ్ఞానాన్ని విజ్ఞానవంతంగా, విజ్ఞాన పరంగా మార్చేటటువంటి వారం, సాంకేతిక జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి వారం బుధవారం. బుధ నక్షత్రాలు ప్రధానంగా రేవతి నక్షత్రం ఉపయుక్తంగా ఉంటుంది. ఈ రేవతి నక్షత్రంలో ప్రారంభిస్తే మంచిది, లేదా అశ్విని నక్షత్రంలో ప్రారంభిస్తే మంచిది. సరస్వతి నక్షత్రమైనటువంటి మూలా నక్షత్రంలో ప్రారంభిస్తే మంచిది, లేదా దైవ నక్షత్రాల్లో ఆరంభిస్తే రోహిణి, పునర్వసు, శ్రవణ నక్షత్రం, శతభిష నక్షత్రం, స్వాతి నక్షత్రంలో ప్రారంభిస్తే మంచిది. తిథుల్లో పంచమీ తిథి చాలా విశేషమైంది. ఏదైనా సరే విద్యా సంబంధంగా విధియ తదియలు కలిసి వస్తాయి కాబట్టి శుక్లపక్షంలో విధియ తదియ తిథుల్ని ఉపయోగించాలి. ముఖ్యంగా సాంకేతిక మార్గంలో అభివృద్ధి చెందాలి అంటే ఇక్కడ సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటంలో ఈ అగ్ని సంబంధమైనటువంటి కుజువారం కూడా కొంతవరకు సహకరిస్తుంది. మంగళవారం అదృష్టవారంగా ఉన్నవారు ఈ కంప్యూటర్ పరంగా మంగళవారాన్ని కూడా తీసుకోవచ్చు. విజయవంతంగా తొందరగా సాంకేతిక పరంగా అభివృద్ధి చెందాలి, సాఫ్ట్వేర్ రంగంలో కొత్త కోర్సులు విద్యాపరంగా
అభ్యసించాలి అంటే సరస్వతి అనుగ్రహాన్ని ప్రసాదించేటటువంటి గురువారం మంచిది. లక్ష్మీ అభివృద్ధి కూడా చేకూరాలి అంటే దశమి శుక్రవారం ఉన్న సందర్భంలో కొత్త కోర్సుల్లో చేరటం వల్ల చైతన్యవంతంగా వేగవంతంగా ముందుకు వెళ్ళొచ్చు. అలాగే అశ్విని హస్త పుష్యత్రయం క్షిప్ర నక్షత్రాల్లో మొదలు పెడితే మంచిది. గణపతి ఆరాధన చేసి మహాసరస్వతి ధ్యానం చేసి మేధా దక్షిణామూర్తి హయగ్రీవ ఆరాధన చేసి కనుక బయలుదేరితే ఈ కోర్సుల్లో సత్వరమే విజయము ధనపరంగా లభిస్తుంది. రేపటి విజయోస్తంశంలో నూతన ఉద్యోగానికి దరఖాస్తు సమర్పించడానికి అనుకూలమైనటువంటి తిథివార నక్షత్రాల గురించి తెలుసుకుందాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన కార్యసిద్ధి ప్రక్రియలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. విద్యార్థులు ఎవరైనా సరే విద్యారంగంలో ఆటంకాలు ఎక్కువగా వస్తూ ఉన్నట్లయితే ఆ ఆటంకాలను నివారించడానికి ప్రతి బుధవారము వినాయకుడిని పసుపు కలిపిన అక్షింతలతో పూజిస్తూ ఓం గం నమః అని జపించుకోవాలి. వినాయకుడికి పెరుగన్నం నివేదించి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. అలాగే విద్యార్థులు ప్రతి బుధవారం నాడు సరస్వతీదేవిని తెల్లటి పుష్పాలతో పూజిస్తూ ఓం ఐం నమః అని జపించుకోవాలి. సరస్వతీదేవికి తెల్లటి బెల్లాన్ని నివేదించాలి. ఇలా వినాయకుడిని సరస్వతీదేవిని పూజించడం ద్వారా విద్యార్థులు విద్యారంగంలో ఆటంకాలను తొలగింపజేసుకొని చక్కటి సత్ఫలితాలను పొందవచ్చు. అలాగే వివాహ ప్రయత్నాలలో తరచుగా ఆటంకాలు ఎక్కువగా వస్తూ ఉన్నట్లయితే ఈ ఆటంకాలను తొలగింపజేసుకోవటానికి బుధవారం నాడు రామాలయానికి వెళ్ళి రామాలయంలో 1/4 కిలో పసుపు కొమ్ములు తెలుపు రంగు వస్త్రంలో మూటకట్టి ఆలయ పూజారికి ఇవ్వాలి. ఇలా వరుసగా 3 బుధవారాలు రామాలయంలో ఉన్న పూజారికి తెలుపు రంగు వస్త్రంలో పసుపు కొమ్ములు మూటగట్టి ఇచ్చిన తర్వాత 4వ బుధవారం నాడు రామాలయంలో ఉన్నటువంటి ధ్వజస్తంభం దగ్గర 6 ఒత్తులు వేసి ఆవు నెయ్యితో ఒక దీపాన్ని వెలిగించాలి. ఇలా చేస్తే వివాహ ప్రయత్నాలలో ఆటంకాలను తొలగింపజేసుకొని వివాహ ప్రాప్తిని సులభంగా పొందవచ్చు. అలాగే ఐశ్వర్య ప్రాప్తికి, ఆర్థిక వృద్ధికి, రుణబాధల నివారణకు శుక్రవారం నాడు లక్ష్మీదేవిని ఎర్రటి పుష్పాలతో పూజించి లక్ష్మీదేవికి బెల్లం పొంగలిని నానబెట్టిన కందులను నివేదించాలి. అమ్మవారికి నివేదించిన బెల్లం పొంగల్ని ప్రసాదంగా స్వీకరించి అమ్మవారికి నివేదించిన నానబెట్టిన కందులను మర్నాడు అంటే శనివారం నాడు గోమాతకు ఆహారంగా తినిపించాలి. ఇలా చేసినట్లయితే ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. విదేశీ గమన ప్రయత్నాలలో తరచుగా ఆటంకాలు వస్తూ ఉన్నట్లయితే ఆ ఆటంకాల నుంచి బయటపడటానికి శుక్రవారం నాడు దుర్గాదేవి చిత్రపటం ముందు ఒక పళ్ళాన్ని ఉంచి ఆ పళ్ళెంలో బియ్యం పోసి ఆ బియ్యం మీద ఒక ప్రమిదను ఉంచి నువ్వుల నూనె పోసి 4 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి ఓం శ్రీ దుర్గాదేవి అయి నమః అని 21 సార్లు జపం చేసుకోవాలి. దుర్గాదేవి చిత్రపటం ముందు బియ్యం పోసి ఆ బియ్యం మీద ప్రమిదలో దీపాన్ని వెలిగించి ఈ మంత్రాన్ని చదువుకున్నట్లయితే విదేశీ గమన ప్రయత్నాలలో సంభవించే ఆటంకాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే వ్యాపారంలో తరచుగా నష్టాలు ఎక్కువగా వస్తూ ఉన్నట్లయితే వ్యాపారంలో నష్టాలను నివారింపజేయటానికి, వ్యాపార వృద్ధికి బుధవారం నాడు శ్రీ మహావిష్ణువు చిత్రపటానికి ఎర్రగన్నేరు పూలతో పూజ చేయాలి. ఓం నమో భగవతే విష్ణవే అని జపిస్తూ ఎర్రగన్నేరు పూలతో పూజ చేసి విష్ణువు చిత్రపటం ముందు 10 ఒత్తులు వేసి ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపాన్ని వెలిగించాలి. విష్ణుమూర్తికి తీపి పదార్థాలు నివేదించి అందరికీ పంచిపెట్టాలి. ఇలా చేస్తే వ్యాపారంలో నష్టాలు నివారింపజేసుకొని వ్యాపార వృద్ధిని పొందవచ్చు. అలాగే రుణబాధలు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే రుణబాధల నుంచి తొందరగా బయటపడటానికి ఏ నెలలోనైనా సరే పౌర్ణమి తిథి ఉన్న రోజు ఒక రావి ఆకును తీసుకొని ఆ రావి ఆకును శుభ్రంగా నీటితో కడిగి దాని మీద కుంకుమతో శ్రీరామ అని వ్రాసి దాని మీద శనగపిండితో తయారు చేయబడిన ఒక లడ్డును ఉంచాలి. లడ్డును రావి ఆకుతో సహా ఎక్కడైనా హనుమంతుల వారి విగ్రహం చెంతన ఉంచాలి. ఇలా చేస్తే రుణబాధల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే ఎవరైనా సరే దాంపత్య జీవితంలో విభేదాభిప్రాయాలు ఎక్కువగా వస్తూ ఉన్నట్లయితే దంపతుల మధ్య విభేదాభిప్రాయాలను తొలగింపజేయటానికి సోమవారం నాడు ప్రదోష సమయంలో
శివాలయంలో బెల్లంతో తయారు చేయబడిన ఆహార పదార్థాలు భక్తులందరికీ పంచిపెట్టాలి. అలాగే శుక్రవారం నాడు దంపతులు తీపి పదార్థాలు ఆహారంలో స్వీకరించాలి. అలాగే శనివారం నాడు నేరేడు చెట్టు ఆకులను తీసుకుని వచ్చి గృహంలో పడక గదిలో ఉంచాలి. ఇలా చేస్తే దాంపత్య జీవితంలో వచ్చే విభేదాభిప్రాయాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే తలపెట్టిన పనులన్నీ నిర్విఘ్నంగా పూర్తి కావటానికి ప్రతిరోజు గృహం నుండి బయటికి వెళ్లే ముందు శ్రీం సర్వసిద్ధికరాయ వర్ధమానాయ నమః అని జపించుకొని బయటికి వెళ్ళండి. శ్రీం సర్వసిద్ధికరాయ వర్ధమానాయ నమః అని జపించుకొని బయటికి వెళ్ళినట్లయితే తలపెట్టిన పనులన్నీ నిర్విఘ్నంగా పూర్తి కావటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే కోర్టు సంబంధమైన వ్యవహారాల్లో విజయాలను సాధించటానికి శుక్రవారం నాడు దుర్గాదేవిని జాజి పూలతో కానీ పున్నాగ పూలతో కానీ పూజించి దుర్గాదేవికి అరటిపండు ముక్కలు నివేదించి వాటిని అందరికీ పంచిపెట్టాలి. ఇలా చేస్తే కోర్టు సంబంధమైన వ్యవహారాల్లో చక్కటి విజయాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఉద్యోగం లేని వాళ్ళు త్వరగా చక్కటి ఉద్యోగాన్ని సిద్ధింపజేసుకోవటానికి, స్థిరమైన జీవనోపాధిని పొందటానికి ప్రతిరోజు పసుపు, సింధూరం, గంధం ఈ మూడింటిని కలిపి నుదుటన తిలకంలాగా ధరించాలి. వీలైనప్పుడల్లా సూర్యాస్తమయ సమయంలో తీపి పదార్థాలు ఎవరికైనా పంచిపెడుతూ ఉండాలి. వీలైతే ఇంటి ఆవరణలో ఒక మల్లె మొక్కను నాటి ప్రతిరోజు దానికి నీళ్లు పోస్తూ ఉండాలి. ఇలా చేస్తే ఉద్యోగం లేని వాళ్లకు ఉద్యోగం లభించటానికి, స్థిరమైన జీవనోపాధిని పొందటానికి ఈ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇంకా కార్యసిద్ధికి సంబంధించిన మరిన్ని ప్రక్రియలను గురించి వచ్చే శనివారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. బ్రహ్మానంద ఓంకార ఆత్మానంద సాకార ఆధ్యాత్మాగ్ని సంస్కార శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ. ఇవి 4 మనకి వేదం చేత చెప్పబడినటువంటి నియమములు. వేదముల చివర ఉండేటటువంటివి ఉపనిషత్తులు. ఆ ఉపనిషత్తులు జ్ఞానకాండ. జ్ఞానకాండ అయినటువంటి ఉపనిషత్తులలో ప్రధానమైనటువంటి ఉపనిషత్తులు 10 దశోపనిషత్తులు అని పిలుస్తూ ఉంటారు. ఉపనిషత్ అన్న మాట యొక్క అర్థమే బ్రహ్మము దగ్గరికి చేర్చున్నది అని ఒక అర్థం. ఉపనిషద్ అంటే గురువుగారి యొక్క సమీపమునందు కూర్చుని గురువు యొక్క బోధ వలన జ్ఞానమును పొందుట కొరకు కావలసిన అవకాశమును పొందుట అని ఒక అర్థం. అందుచేత ఉపనిషత్తులు జ్ఞానమును ప్రబోధం చేస్తాయి. అవి వేదము యొక్క చివరి భాగముల యందు ఉంటాయి. అటువంటి ఉపనిషత్తులలో తైత్తరీయోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు. అది తిత్తిరి మహర్షి యొక్క అనుగ్రహం చేత ప్రకాశించింది. అటువంటి ఉపనిషత్తులో ప్రధానంగా 3 భాగాలు ఉన్నాయి. అందులో మొదటిది శిక్షావల్లి అంటారు, రెండవది ఆనందవల్లి, మూడవది భృగువల్లి. ఈ శిక్షావల్లి అనబడేటటువంటి భాగంలో ప్రధానంగా ఒక గురువు తన యొక్క శిష్యునకు చేసేటటువంటి ప్రబోధ క్రమం గురించి, వేదాన్ని ఉపదేశం చేసేటటువంటి విధానం గురించి, శిష్యుడు ఆ వేదాధ్యయనం చేసేటప్పుడు విద్యా సముపార్జన యందు పాటించవలసినటువంటి బ్రహ్మచర్యాది నియమములను గురించి, ప్రణవ ధ్యానమును గురించి చెప్పబడి ఉంటుంది. అలాగే తర్వాత వచ్చేటటువంటిది ఆనందవల్లి. ఆనందవల్లిలో శరీరంలో ఉండేటటువంటి 5 కోశముల గురించి వివరింపబడుతుంది. అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము అనే 5 కోశములు. ఇందులో చిట్ట చివర ఆనంద స్థితిని అందుకోవడానికి ఈ పంచకోశముల యొక్క స్వరూపం వర్ణింపబడింది కాబట్టి అది ఆనందవల్లి. చివరిది భృగువల్లి. భృగువల్లి దగ్గరికి వచ్చేటప్పటికీ వరుణుని యొక్క కుమారుడైనటువంటి భృగువుని వరుణుడు ప్రోత్సహించి
చింతన చేసి చింతన వలన బ్రహ్మము యొక్క అనుభవాన్ని పొంది ఆ అనుభవము చేత తరగనటువంటి ఆనందాన్ని పొందగలిగినటువంటి స్థితివైపు ప్రేరేపించినటువంటి విశేషములను చెప్పినటువంటి ఘట్టం ఆ చిట్ట చివర ఉన్నటువంటి భృగువల్లి. మొదటి భాగమైనటువంటి శిక్షావల్లి యొక్క 11వ అనువాకంలో వచ్చినటువంటి మంత్రాలు నేను ఇందాక మీతో మనవి చేసినటువంటి మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అనబడేటటువంటి 4. ఇందులో మనం ఈ పాఠాన్నంతటినీ కలిపి మళ్ళీ స్నాతక ప్రకరణము అని వివాహం చేసేటప్పుడు వరునికి గురువుగారు ప్రబోధం చేసేటటువంటి ప్రక్రియగా స్నాతక పాఠంగా స్వీకరిస్తారు. ఇందులో మొట్టమొదట ఇవ్వబడేటటువంటి ఆజ్ఞ ఏది అంటే గురువు చేత మాతృదేవోభవ, అమ్మ పరమేశ్వరుని యొక్క స్వరూపము లేదా పరబ్రహ్మము యొక్క స్వరూపము. పరబ్రహ్మము యొక్క స్వరూపము అమ్మ, పరబ్రహ్మము యొక్క స్వరూపము తండ్రి, పరబ్రహ్మము యొక్క స్వరూపమే అతిథి, పరబ్రహ్మము యొక్క స్వరూపమే ఆచార్యుడు. ఇందులో మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తే, మనం ప్రార్థన అని ప్రతిరోజు ఒక మాట వాడుతూ ఉంటాం. ప్రార్థన అన్న మాట ప్రధానంగా దేని కొరకు వాడతారు అంటే, జీవుడు, కాలము, దురితము అనబడేటటువంటి 3 మాటల యొక్క సమన్వయమునందు అందనటువంటి ఫలితముల నుండి తప్పించుకోవడానికి, రక్షణ ఏర్పరచుకోవడానికి జీవుడు చేసేటటువంటి ప్రయత్నమునకు ప్రార్థన అని పేరు. కాలము ఒకరి చేత ఆపబడేది కాదు, కాలము ఒకరి కొరకు ఎదురు చూసేది కాదు. కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత అంటాడు వ్యాసుడు దేవీ భాగవతంలో. కాలము పరమ బలవత్తరమైనటువంటి స్వరూపము. కాల కలయతామహం అంటాడు గీతాచార్యుడు భగవద్గీతలో. అటువంటి కాలము నడిచి వెళ్ళిపోతుంటుంది. అది వెనక్కి వచ్చేటటువంటి లక్షణం ఉండదు. ఆ కాలమునందు జీవులందరూ పడిపోతూ ఉంటారు. నేను గత జన్మలలో చేసుకున్నటువంటి పాపపుణ్యముల యొక్క ఫలితాన్ని లెక్కపెట్టి ఎప్పుడు ఏ క్షణంలో పరమేశ్వరుడు నాకు ఏ పాపానికి ఫలితాన్ని దుఃఖరూపంలో ఇవ్వాలని అనుకుంటున్నాడో నాకు తెలియదు. కనుక నేను ఇవాళ ఏదో ఒక మంగళకరమైనటువంటి కార్యము చేద్దామని సంకల్పం చేసి సంతోషంగా ఉన్నప్పటికీ దానికి ప్రతిబంధకంగా గత జన్మలలో నేను చేసినటువంటి పాపము యొక్క ఫలితాన్ని ఈశ్వరుడు ఇచ్చినప్పుడు నేను ఆ కార్యం చెయ్యలేని స్థితికి కల్పింపబడవచ్చును. కనుక నా చేతిలో లేని కాలానికి, నాకు తెలియక నేను గతంలో చేసుకున్నటువంటి పాపాలకి, ఇప్పుడు లెక్కపెట్టి దాని ఫలితాన్ని ఇవ్వాలనుకుంటున్న పరమేశ్వరుడికి మధ్య నలుగుడు పడలేక, అన్నీ తెలిసున్న సర్వజ్ఞుడు పరమేశ్వరుడు కనుక గత జన్మలలో నేను ఏదో తెలియక తప్పు చేసి ఉండవచ్చు. కానీ ఈనాడు నేను నీ యందు భక్తితో ప్రవర్తిస్తున్నవాణ్ణి కనుక, నీ యొక్క విశేషాన్ని తెలుసుకుని ప్రవర్తిస్తున్నవాణ్ణి కనుక నీవు నన్ను అనుగ్రహించి ఆ పాపము యొక్క ఫలితము తీవ్రమైనటువంటి రూపంతో ఉండకుండా నన్ను కాపాడు అని అడగడానికి పరమేశ్వరుణ్ణి ప్రతిరోజు ప్రార్థన చేస్తాం. ఎందుకంటే గత జన్మలలో నేను ఏ తప్పు చేశానో నాకేం తెలుస్తుంది? తెలియదు. ఆ తప్పు తెలుసున్నవాడు ఈశ్వరుడు ఒక్కడే. నేను ఎప్పుడో తెలిసో తెలియకో ఒక అమాయకమైనటువంటి బ్రాహ్మణుడు చిన్నపిల్లవాడు వెళ్ళిపోతుంటే ఆ వటువు కాలు మీద కర్ర విసిరాను ఏదో గత జన్మలలో. ఆ పిల్లవాడి కాలు దెబ్బతిని 10 రోజులు కుంటాడు. ఆ ఫలితాన్ని ఈశ్వరుడు నాకు ఇవ్వాలనుకున్నాడు. ఎక్కడో కాలు జారి కాలు మడతపడి మీరు ఒక్క అడుగు వేయడానికి వీల్లేదన్నాడు వైద్యుడు. ఇక నేనేం ఉపన్యాసం చెప్తాను? చెప్పలేను. దురితము అంటే గత జన్మలలో చేసుకున్న పాపం. కాలము దాన్ని ప్రారబ్ధంగా అనుభవించడానికి ఈశ్వర స్వరూపంగా ప్రవహించి ముందుకు వెళ్ళిపోతున్నటువంటిది. పరమేశ్వరుడు సర్వజ్ఞుడు, నా పాపపుణ్యములు తెలిసున్నవాడు, కాలరూపముగా ఉన్నవాడు, ఫలితములను ఇవ్వగలిగినవాడు, నియంత శాసకుడు. ఆయనని ఎదిరించగలిగినటువంటి వాడు లేడు. అసంకల్పితమేవేహ యదకస్మాత్ ప్రవర్తతే నివర్త్యారంభమారబ్ధం అనుదైవస్య కర్మతత్ అంటాడు రాముడు అయోధ్యకాండలో. ఆయనని కాదని ఎదురు నిలబడగలిగినటువంటి వాడు ఉండడు. ఆయన ఇచ్చిన ఫలితాన్ని అనుభవించవలసిందే. అప్పుడు నేను ఒక కార్యం మీద బయలుదేరుతుంటే, ఈశ్వర ఇవాళ నేను ఒక మంగళ కార్యం మీద బయలుదేరుతున్నాను. ఖచ్చితంగా నేను గత జన్మలలో ఏదో పాపాలు చేసి ఉండవచ్చు.
కానీ దాని ఫలితాలు నేను చెయ్యాలనుకున్న కార్యక్రమానికి ప్రతిబంధకమై నీ పాదములు పట్టుకుని నిలబడ్డంలో వైక్లభ్యం కలిగేటట్టుగా నా మనసు కదిలిపోయేటట్టుగా కాకుండా నేను అనుభవించగలిగినటువంటి శక్తిని నాకిచ్చి నేను చెయ్యవలసిన శుభకార్యములను నా చేత చేయించు అని పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి చేసినటువంటి ప్రార్థనకు ప్రార్థన అని పేరు. అటువంటి ప్రార్థన ఈశ్వరుడి పట్ల చేసినప్పుడు అందరం చేసేది ఒకటే చేస్తాం. త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుస్య సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ అంటాం. త్వమేవ మాతా చ పితా త్వమేవ, నా తల్లి నువ్వే, నా తండ్రి నువ్వే, నా బంధువు నువ్వే, నా స్నేహితుడు నువ్వే, నా ద్రవ్యము నువ్వే, నాకు సమస్తము నువ్వే అంటాం. అసలు మనిషి తల్లిని తండ్రిని ఎవరి యందు చూస్తాడు అంటే ఈశ్వరుని యందు చూస్తాడు. అందుకే ప్రార్థనలన్నిటా కూడా భగవంతుని యందు తల్లిని తండ్రిని చూసి ఉంటాయి. కానీ తల్లి తండ్రి దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం మళ్ళీ వాళ్ళలో ఈశ్వరుణ్ణి చూస్తాడు. అందుకు మాతృదేవో భవ. ఇది అందరి ఎడలా చూసి అనడం కుదరదు. ఒక అన్నగారిని పట్టుకొని అన్నగారే దేవుడు అని అనం, లేకపోతే తమ్ముణ్ణి పట్టుకొని తమ్ముడే ఈశ్వరుడు అనరు. కానీ తల్లి దగ్గరికి వచ్చేటప్పటికి ప్రథమ నమస్కారం. మొట్టమొదట ఈశ్వరతత్వాన్ని ఎవరి యందు చూస్తారు అంటే అమ్మ యందు చూస్తారు. అమ్మ యందు చూడ్డం కాదు, అమ్మయే పరబ్రహ్మమై ఉన్నది. మాంసనేత్రము చేత చూడడానికి యోగ్యమైనటువంటి పరబ్రహ్మస్వరూపమై ఈ లోకమునందు తిరుగాడగలిగినటువంటి వ్యక్తి ఎవరు అంటే అమ్మ ఒక్కతే. అందుకే ప్రథమ నమస్కారం వేదం ఎవరికి చేయించింది అంటే అమ్మకే చేయించింది. కారణం, అమ్మ ఎలా పరబ్రహ్మం అవుతుంది? ఒక ఆడది అమ్మ కావాలి అంటే అంతకుముందు ప్రాథమికంగా ఆమె స్త్రీ అయి ఉన్నది, ఆమె ఆడపిల్ల అయి ఉన్నది. తెలుగులో ఆడపిల్ల అండంలోనే ఆమె యందు లక్ష్మీతత్వాన్ని చెప్తారు. ఆమె ఈడపిల్ల కాదు, ఇక్కడ ఉండిపోయే పిల్ల కాదు, ఇక్కడ ఉండాలని నేను కోరుకోను కూడా. నా కడుపున ఒక కూతురు పుడితే ఆమె ఎందుకు నా కడుపున పుట్టింది అంటే పోతన గారు వీరభద్ర విజయం చేస్తూ అంటారు, ఏదో గిరిలలోననొక్క గిరినైన నా పేరు వెలయచేసి తిటుల ఇందువదన నీకు తండ్రినైతి నాకింత చాలదే ఇది మహాద్భుతంబు ఇందువదన అంటాడు పార్వతీదేవిని చూసి. ఒక ఆడపిల్ల పుట్టింది అంటే లక్ష్మీదేవి తన కడుపున పుట్టింది అని గుర్తు. ఆమె ఎవరిని వెతుక్కుంటుంది? ఎప్పుడు నారాయణుణ్ణి వెతుక్కుంటుంది. నిత్యానపాయనీం నిరవద్యాం దేవదేవ దివ్య మహిషీం సకల జగన్మాతరం. ఆ తల్లి ఇక్కడ పుట్టిన ఆడపిల్ల నారాయణుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది. ఆమె అతని సొత్తు, అతనితో కలిసి ఉంటుంది తప్ప అతని కన్నా వేరొకరితో కలిసి ఉండడాన్ని ఆమెకి సుఖప్రదము కాదు, సంతోషదాయకము కాదు. సీతమ్మ రామాయణంలో మాట అంటుంది, నా తంత్రీ వాద్యతే వీణా నాచక్రో వర్తతే రథ నాపతి సుఖమేదేత యస్యాదపి శతాత్మజ అంటుంది. అమ్మ తెల్లవారి నిద్రలేచి మంచం మించి కాలు కింద పెట్టినప్పుడు అమ్మ నీ కాలు నేల మీద పడకూడదని కడుపున పుట్టినటువంటి 9 కుమారులు తమ యొక్క అరిచేతులు నేల మీద పరిచి మా అరిచేతులలో కాళ్ళు వేసి నడమ్మా అనేటటువంటి పరమ ప్రేమైకమూర్తులైనటువంటి 9 కొడుకుల వలన కలిగినటువంటి సుఖం కన్నా ఒక ఆడదానికి భర్త వలన కలిగేటటువంటి సుఖము లెక్క పెట్టడానికి శక్యము కానిది. అంత గొప్ప స్థానం భర్తృస్థానం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఈ రోజు నుంచి మార్గశిర ప్రారంభం. మాసానాం మార్గశీర్షోహం అని చెప్పేసి కృష్ణ భగవానుడు చెప్పినటువంటి సూక్తిని గృహబల రీత్యా ప్రతి ఒక్కరూ కూడా పాటించాలి. విష్ణుదేవుని యొక్క ఆరాధన, విష్ణుదేవుని అర్చించడం, విష్ణుమూర్తికి సంబంధించినటువంటి విశిష్టవంతమైనటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించటం, లక్ష్మీదేవిని కొలవటం చాలా విశిష్టవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది గృహ బలరీత్యా. తులసి మాలను చక్కగా కట్టి ప్రతినిత్యం కూడాను
ఆ రంగనాయకునికి కనుక సమర్పణ చేసినట్లయితే చాలా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని పొందవచ్చు. అర్చన చేసేటప్పుడు, ఈరోజు అర్చన చేసినప్పుడు అక్కడ వివిధ రకాలైన పూలను స్వామివారికి సమర్పిస్తారు. అలా స్వామివారికి సమర్పించిన పూలు మొన్నాటికి వాడిపోతాయి. పూజకు ఉపయోగించి వాడిపోయినటువంటి పూలు నిర్మాల్యాలను పచ్చని చెట్ల వద్ద ఎవరు తొక్కని చోట పడవేయండి. ఇక తాజా పువ్వులు ఇంటిని అలంకరించుకోవటానికి పనికొస్తాయి. కానీ అవి వాడిపోవటం కానీ ఎండిపోవటం కానీ ప్రారంభమైనటువంటి వెంటనే వాటిని తీసివేసి మంచి తాజా పువ్వులను ఉంచాలి. తాజా పువ్వులు సౌభాగ్య చిహ్నంగా భావించాలి. ఎండిన పువ్వులు అంత మంచివి కావు. చాలామంది చెట్లకి పూలు కోసేటప్పుడు అండి కాసిన పూలన్నా మిగల్చాలి. చెట్టు మీద పూర్తిగా ఆ పూలన్నీ కోసేసేయకూడదు. కొన్ని పూలను ఆ చెట్లకు అలంకరణగా కనుక ఉంచినట్లయితే ఇంటికి అలంకరణగా అవి అదృష్టాన్ని కలిగింపచేస్తాయి. నందివర్ధనం ఇవన్నీ కూడా అత్యధికంగా పూసే పూలు. ఆ పూలన్నీ కోయక్కర్లేదు, కాసిన పూలని అలా ఉంచాలి. అంతేకాకుండా ఇన్ని పూలు కోసినా తులసి దళం మాత్రం తప్పనిసరిగా కోయాలి. తులసి దళాన్ని మిగతా పూలతో సహా పరమాత్మకు అర్చనలో ఉపయోగించాలి. అలా చేస్తేనే చక్కటి యోగవంతమైన సత్ఫలితం పొందడానికి ఆస్కారం ఉంటుంది. మొక్కలను చాలామంది అమర్చుకునేటువంటి విధి విధానంలో లివింగ్ రూమ్లో లేదా భోజనాల గదిలో ఉంచటం చాలా మంచిది. పచ్చటి మొక్కలు చిన్న చిన్నవి మీ ఇంట్లో లివింగ్ రూమ్లో కానీ భోజనాల గదిలో కానీ ఉంచవచ్చు. తాజా పూలకు బదులు ప్లాస్టిక్, సిల్క్తో చేసిన కృత్రిమ పుష్పాలు వాడవచ్చా లేదా అని చెప్పేసి కూడా చాలామంది భావిస్తూ ఉంటారు. ప్లాస్టిక్ పూలు మాత్రం భగవంతుని అర్చనలో పనికిరావు. మీ గృహంలో అలమార్లకు తలుపులు ఉన్నాయా లేదా అని చెప్పేసి తప్పనిసరిగా చూసుకోవాలి. అలమార్లకు తలుపులు లేకుండా ఎప్పుడూ కూడా ఉండకూడదు. అలా గనక తలుపులు పెట్టని అలమార్లు గనక ఉన్నట్లయితే కర్టెన్స్ అన్నా ఏర్పాటు చేయాలి. పుస్తకాల అలమార్ ఉంది. పుస్తకాలు బాగా చదువుకునేటువంటి విద్యార్థులు ఉంటారు. ఆ విద్యార్థులు తమ యొక్క అలమార్లో తలుపులు గనక లేకపోయినట్లయితే ఆ చదువు నిరర్ధదాయకంగా వీరికి అబ్బుతుంది. అంటే పూర్తిగా జిజ్ఞాసా తత్పరతో చదువు చదవలేరు. ఇది వాస్తుశాస్త్రరీత్యా గమనించవలసిన ముఖ్య విషయం. అలాగే గుమ్మం ముందు ఎప్పుడూ కూడాను ఎవ్వరూ కూడా నిద్రపోకూడదు. మాట్లాడితే తలుపు తెరుచుకొని ఆ గుమ్మం ముందే నిద్రపోయేటువంటి అలవాటు చాలామందికి ఉంటుంది. దానివల్ల చాలా అనర్థదాయకమైన ప్రభావాలు కనిపిస్తాయి. గుమ్మం వైపు తిన్నగా కాళ్ళు ఉంచి పడుకోవటం చాలా తప్పుగా మనకు శాస్త్రాలు పరిగణిస్తున్నాయి. నిద్రపోతున్నప్పుడు మీ తల కానీ కాళ్ళు కానీ సూటిగా గుమ్మానికి ఎదురుగా ఉండకుండా జాగ్రత్త పడటం అనేటువంటిది వాస్తుశాస్త్రరీత్యా అదృష్టకరమైనటువంటి ప్రభావాన్ని కలిగించే విశేషం. అంటే గుమ్మానికి ఎదురుగా కాళ్ళు పెట్టుకొని పడుకోకూడదు. అలా ఎవరైతే పడుకోకుండా ఉంటారో వాళ్ళకి అదృష్టం పడుతుంది. ఇది అసలు సిసలైనటువంటి విశేషం. అలాగే మీ పడక గదిలో ఎక్వేరియం ఉంచుతానంటే ఉంచకూడదు. పడక గదిలో వాయువ్య మూలే ఉంచుతానంటే వాయువ్య మూల చెప్పారు కదా అని చెప్పేసి ఎక్వేరియం కనుక ఉంచినట్లయితే దురదృష్టం పడుతుంది. ఎక్వేరియమ్స్ అనేటువంటివి ఎప్పుడూ కూడాను హాలులో వాయువ్య మూల చక్కగా అమర్చుకోవటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకం. అలాగే చాలామంది ఇటీవల కాలంలో నవ్వుతూ ఉన్నటువంటి బుద్ధ విగ్రహాలు తీసుకొస్తున్నారు. దాన్నే లాఫింగ్ బుద్ధ అంటారు. ఈ లాఫింగ్ బుద్ధ అనేటువంటి విగ్రహాలు
వీధి వాకిలి వైపు చూస్తున్నట్టుగా ఉంచాలి. అలా ఉంచితేనే అదృష్టం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.